ఇండియన్ స్పైసీ క్యాబేజ్ మసాలా అయితే చేశానండి. ఇది చాలా సింపుల్ రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. కొద్దిగా క్యాబేజీ తురుము, 2 టమాటాలు ఇలా సన్నంగా ముక్కలు కోసుకున్నాను. ఇంకా ఒక బంగాళదుంప ఇలా ముక్కలు కోసుకున్నాను, ఇలా సన్నటి ముక్కలు. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, జీలకర్ర, పచ్చిమిర్చి ఒక 5 తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా 2 ఆనియన్స్ ఇలా సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఇంకా ధనియాల పొడి, కొద్దిగా కారం, పసుపు, సరిపడా సాల్ట్. దానికోసం ఆయిల్, గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్, ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్, పసుపు, కారం, ఇంకా ధనియాల పొడి. నేనైతే మసాలా యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసాం కదా, ఆ స్పైసీ ఇందులో ఉంటుంది కాబట్టి మసాలా అయితే ఎక్కువ యాడ్ చేయను. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. చూడడానికి మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే మంచి వాసన వస్తుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుంది, అంత బాగుంది. ఇలా అయితే నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. క్యాబేజీ కర్రీ ఎన్నో వెరైటీస్ వండాను, కానీ ఇలా ట్రై చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇలా చూసారంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలని అనిపిస్తుంది మీకు కూడా, నాకు తెలిసి. ఇది కాసేపు మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే చాలు. ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇండియన్ స్పైసీ క్యాబేజ్ మసాలా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తిన్నారంటే నా వీడియో తప్పకుండా మీకు గుర్తొస్తుంది, ఎందుకంటే ఎంత బాగుందో మీకు అప్పుడే తెలుస్తుంది. ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవచ్చండి. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఒక దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఇంకా సాజీరా. ఇప్పుడు మనం చిన్న ముక్కల్లాగా కోసుకున్న పచ్చిమిర్చి వేగింది కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి దోరగా. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఆలు వేసుకుందాం. మొత్తం అంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా వేగిపోతాయి, అంటే లోపల ఉడకవు. లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో స్లోగా ఉడుకుతుంది కాబట్టి చక్కగా బాగుంటుంది తినడానికి. సో ఆనియన్స్ వేగుతాయి, ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఆనియన్స్ అయితే చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో. ఇప్పుడు ఇందులో మనం క్యాబేజీ తురుము వేసుకుందాం.
ఇది చూడడానికి ఎక్కువగా ఉంటుంది. వన్స్ ఒక్కసారి ఉడికిందంటే అడుక్కి వెళ్ళిపోతుంది అన్నమాట క్యాబేజీ. దీన్ని కూడా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. క్యాబేజీ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకుందాం. ఇది కూడా కాసేపు మూత పెట్టుకుందాం. టమాటా కొద్దిగా మగ్గాలి కదా. ఇండియన్ స్పైసీ క్యాబేజ్ మసాలా రెడీ. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చుకోండి ఈ వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.